రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాబస్గా ముగిసింది. సమావేశంలో కూటమి కార్పొరేటర్లు మాట్లాడుతుండగా వైసీపీ సభ్యులు నినాదాలు చేయడంతో గందరగోళం తలెత్తింది. అధికార పార్టీ కార్పొరేటర్ల వ్యాఖ్యలను వైసీపీ కార్పొరేటర్లు తోసిపుచ్చారు. అధికార సభ్యుల తీరు వ్యతిరేకిస్తూ వైసీపీ సభ్యులు పోడియం ముందు బైఠాయించారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కూటమి పాలనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆదాని అంబుజా సిమెంట్ కర్మాగారం విషయాలతో కౌన్సిల్ మీటింగ్ వాడివేడిగా సాగింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాబస్గా ముగిసింది. సమావేశంలో కూటమి కార్పొరేటర్లు మాట్లాడుతుండగా వైసీపీ సభ్యులు నినాదాలు చేయడంతో గందరగోళం తలెత్తింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందిస్తారు. కన్నబాబు, గుడ్ మార్నింగ్. సంబంధించినటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి నేపథ్యం అంతా కూడా సంబంధించి కానీ అమ్మూజ సిమెంట్ కర్మాగారంపై జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే గరంగా జరుగుతుందని చెప్పొచ్చు. అయితే కూటమి కార్పొరేషన్ చేస్తున్నారుగా కార్పొరేషన్ అందాన్ని స్థానిక సంఘాలందరూ కూడా పెద్ద ఎత్తున ప్లకార్డ్స్ అలాగే బ్యానర్స్ ఏదైతే అందాని అంబూజాకు సంబంధించినటువంటి సిమెంట్ కర్మాగారం వ్యతిరేకంగా బయట అయితే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు. ఈ రోజు జరిగినటువంటి ఈ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అందాని సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మాణం ప్రతిపాదనలు అయితే రద్దు చేయాలని చెప్పి కార్మిక శాఖ సంఘాలు అయితే పెద్ద ఎత్తున అయితే డిమాండ్ చేశాయి. అలాగే సిమెంట్ కర్మాగారం వలన కాలుష్య బారిన పడాల్సి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా మనకు చూపించారు. కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయకుంటే ఉద్యమం ఉద్రేకత చేస్తామని చెప్పేసి కార్మిక సంఘాలు కూడా చెప్తున్నారు. అయితే కార్పొరేటర్ గంగారాంతో కలిసి జీవీఎంసీ ఎదుట అయితే నిరసన కూడా తెలిపెట్టారు. మొత్తానికి ఈ రెండు అంశాలకు సంబంధించి ఏవైతే అటు విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అలాగే ఏదైతే ఈ అందాని అంబూజా సిమెంట్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ అంశాలపై అయితే ఈ రోజు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే కొంత గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి టీడీపీ అలాగే జనసేన బీజేపీకి సంబంధించిన నాయకులంతా ఒక ఎత్తు అయితే పూర్తిగా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు మరోవైపు ఈ విషయం మీద కొంత రసభసగా మారిందని చెప్పొచ్చు. దీంతో ఈ సర్వసభ సమావేశం కాస్త కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ.